తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అయితే మా పెద్దవారు అంటే అప్పట్లో అనేవాళ్ళు, నాకు బాగా గుర్తు సార్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ 10 మంది ఉన్నా, కృష్ణ గారి ఫ్యాన్స్ 5-6 మంది ఉన్నా ఒకటే. వాళ్ళు ఇచ్చే ఇంపాక్ట్ వీళ్ళు సగం మంది ఉన్నా ఇచ్చేస్తారు. అంటే ఆ సినిమా సెలబ్రేషన్స్ కానీ అప్పట్లో ఇద్దరిది బాగా పోటాపోటీగా ఉండేది కదా. అవును, ఉండేది. ఎంతవల్ల డౌన్ టార్డన్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఫ్యాన్స్. ఆయనకి ఆ అభిమానం ఎప్పుడు పోదు. ఇప్పటికీ మీరు చూస్తే ఆ రోజుల్లో 20 ఏళ్ళప్పుడు 15 ఏళ్ళప్పుడు ఫ్యాన్ అయిన వాళ్ళు ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉన్నా ఆయన అట్లానే ఉన్నారు తప్ప కరెక్ట్ సార్. ఇప్పటికీ మొదలు వేసుకునే తిరుగుతూ ఉంటారు. అవును. నాకు చాలామంది బై నేమ్ ఐ కెన్ మెన్షన్ ప్రతి ఊళ్ళోనూ ఇప్పటికీ వాళ్ళు కృష్ణ ఫ్యాన్స్గానే మొదలు పడతారు. ఆయన 20 ఏళ్ళు అయింది యాక్ట్ చేయడం మానేసి. అయినా సరే కృష్ణ అభిమానిగా పిలుచుకోవడమే వాళ్ళకి ఆనందం. ప్రతి జిల్లాలో ఉన్న చాలామంది వాళ్ళందరినీ పేరు పేరు పెట్టి పిలవగల గుర్తు, జ్ఞాపకము, అసోసియేషను, ట్రావెల్ ఆదిశేషగిరిరావుకు మాత్రమే ఉంది అని చెప్తారు. కరెక్టే. నేను కూడా ట్రావెల్ అయ్యాను కదా వాళ్ళతోటి 40-50 ఏళ్ళుగా ట్రావెల్ అయ్యాను కాబట్టి వాళ్ళు మా ఏ ఫంక్షన్స్ ఉన్నా పిలుస్తాను. వాళ్ళు ఏ ఫంక్షన్స్ ఉన్నా అప్పుడు పిలిస్తే వాళ్ళ ఊరు వెళ్తాను నేను. అంటే లాయల్టీ అనేది ఒకటి ఉంటుంది సార్. మీరు అన్నారు 20 సంవత్సరాలు అయింది ఆయన నటించడం మానేసి, బట్ వాళ్ళు ఇప్పటికీ కృష్ణ గారి ఫ్యాన్స్గా ఉండడానికే ఇష్టపడతారు అని చెప్పేసి మహేష్ బాబు గారు ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ, నాకున్న ఫ్యాన్స్ అంటే మా ఘట్టంలేని ఫ్యాన్స్ ఇంకా ఎవరికి ఉండరు ఇలాంటి ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు వేరే ఎవరిని ఇంతలా అభిమానించరు. సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, సినిమా బాగలేకపోతే బాగలేదు అందరికంటే ముందు వాళ్ళే చెప్తారు. అది కృష్ణ గారి నుంచి అట్టాగే వస్తుంది. అవును. సో ఒక లాయల్ ఫ్యాన్స్ అనమాట కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే, ఘట్టంలేని ఫ్యాన్స్ అంటే. అవును, వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆయన సినిమా బాగున్నా బాగలేకపోయినా ఎట్లా చేస్తే బాగుంటుందని అది కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. అన్నీ కూడా ఆయన ఎప్పుడు ఏదో క్రిటిసైజ్ చేశారని ఎప్పుడు ఫీల్ అవ్వడు సార్. ఎవరి దగ్గర ఉన్నా అది మంచి కానీ చెడు కానీ స్వీకరిస్తారు. ఆయన ఫ్యాన్స్ గురించి ఆయన ఎలా ఆలోచిస్తారు సార్? కృష్ణ గారు ఎలా ఆలోచించేవారు ఫ్యాన్స్ గురించి? ఫ్యాన్స్ గురించి బాగా ఎన్నోసార్లు చెప్పాడు. ఈ జన్మలో తీసుకోలేని రుణం మీద. 1970లోకి వెళ్తే అప్పటికి మీరు ఇద్దరు హీరోలతో, అంటే వాళ్ళు అప్పటికి హీరోలు కాలేదు, ఒక ఇద్దరితో రూమ్లో ఉండేవాళ్ళు, రూమ్మేట్స్ వాళ్ళిద్దరు. మీకు తర్వాత కాలంలో వాళ్ళిద్దరు హీరోలు అయ్యారు. ఎవరు వాళ్ళిద్దరు? 70కి ముందు నేను అడుగుతుంది. 70 ముందు కాదు, 66లో. 66. నేను కృష్ణరాజును చంద్రమోహన్. మీ ముగ్గురు రూమ్మేట్సా? ఎలా ఉండేవారు సార్ ముగ్గురు? నేను కాలేజీకి వెళ్ళేవాడిని, వాళ్ళు అప్పుడు రంగుల రాటం సినిమా తీసేవాడు చంద్రమోహన్, కృష్ణరాజము చిలకూరు. ఇంకా ముగ్గురు ఒక చోటే ఉండేవాడు. ఎందుకు సార్ 1970కి రాగానే మీరు బాగా చదువుకున్నారు, కానీ ఒక్కసారిగా అన్నయ్య కోసం స్టూడియో ఒక బ్యానర్ క్రియేట్ చేయాలని, ఆ బ్యానర్లో సినిమా చేయాలని, యాక్చువల్గా అప్పుడు కృష్ణ గారితో సినిమాలు చేయడానికి కొన్ని 10 మంది నిర్మాతలు ఎప్పుడు రెడీగా ఉండేవారు. అలాంటి సమయంలో పద్మాలయ బ్యానర్ని స్థాపించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ముగ్గురు బ్రదర్స్ కూర్చొనే మాట్లాడుకున్నాం. అప్పటికి రామారావు నాగేశ్వరరావు సినిమాలు కొంచెం పెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు, పెద్ద పిక్చర్లు తీసేవాళ్ళు. కృష్ణ గారితో సినిమాలు చేసేవాళ్ళు అందరూ కొంచెం మీడియం బడ్జెట్తో సినిమాలు చేసేవాళ్ళు. ఓకే. అంటే సెకండ్ ర్యాంక్ పిక్చర్స్. ఈ ఫస్ట్ ర్యాంక్ పిక్చర్స్, సెకండ్ ర్యాంక్ పిక్చర్స్. మనం సొంత బ్యానర్ అయితే కొంచెం బడ్జెట్ పెంచి తీయచ్చు, మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో రామారావు నాగేశ్వరరావు లెవెల్తో ఎట్ పార్ నిలబడేట్టు ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం మీద మనం పెద్ద బడ్జెట్ పెట్టుకోవడానికి బయట ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు కదా, ఈ ఆర్టిస్ట్కి ఎంత బడ్జెట్ అనేది. దాన్ని మించిపోవాలంటే కొంచెం పెద్ద సినిమాలు తీయాలంటే మనం సొంతంగానే ట్రై చేద్దాం అని రామారావు అప్పటికే ఎన్ఏటి మాకు స్ఫూర్తి. జనరల్గా రామారావు ఎన్ఏటి సంస్థతోనే ఆయన పెద్ద ల్యాబ్లోకి వెళ్ళారు. ఓకే. విజయ ప్రొడక్షన్స్ ఒక పక్క జరుగుతున్నా ఆయన ఎన్ఏటి ఫస్ట్ సినిమాలు 1-2 ఫెయిల్ అయినా కూడా పిచ్చి పొల్లయ్య, తోడు దొంగలని, తర్వాత చేసిన సినిమాలు పెద్ద సినిమాలు చేశారు. జయసింహ మీరు చూశారు లేదా, పాండురంగ భాష్యం, సీతారామ కళ్యాణం, ఇట్లా
పెద్ద పెద్ద సినిమాలు చేసి ఒక లెవెల్కి తీసుకెళ్ళారు. అట్లా మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతోనే మేము మోసగాడు చేసిన, 12 కాపురం చేసిన, దేవుడు చేసిన మనసు, సీతారామరాజు, పాటి పంటలు, ఇట్లా వరుసన మీరు చూస్తే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కరెక్ట్. ఓ పెద్ద సినిమా. ఆ రోజున దసరా పుల్లోడితో పోటీ పడాలని 12 కాపురం తీసిన, ఏదో ప్రేమనగర్తో పోటీ పడాలని మేము దేవుడు చేసిన మనసులు తీసిన, వీటన్నిటికన్నా మించి సీతారామరాజు తీసిన. అవన్నీ సొంత బ్యానర్ వల్లే సాధ్యమైంది. సీతారామరాజు ఇంకో ప్రొడ్యూసర్ చేయమంటే చేయలేడు కదా. అంతే కదా. అవును. మనం కష్టమో నష్టమో మనమే భరించి చేద్దాం అనే ఉద్దేశంతో నిర్మించిన సంస్థే పద్మాలయం. సార్, నేను ఇక్కడ నెంబర్ గేమ్ గురించి మాట్లాడట్లేదు, బట్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. నేను అందరికంటే పైన ఉండాలి, నేను ఒకటి సాధించాలి, ఇలాంటి ఒక కసి ఆలోచన ఆయనలో ఎప్పుడు రగులుతూ ఉండేదే? ఇంకోళ్ళకన్నా మించిపోవాలని కాదు, ఇంకోళ్ళకన్నా ఆ లెవెల్ కన్నా ఉండాలి మనం అనేది ఎప్పుడు ఆ కసి ఉండేది. సినిమా నిర్మాణంలో అయితే యాక్టింగ్ చేసినా, బయట ప్రొడ్యూసర్ చేసినా, ఏదో ఉన్నంతలో ఉన్నాంలే చాలులే అనే ధోరణి అయితే కాదు. లేదు, ఎట్పారు ఉండాలి. లేకపోతే పైకి ఒకళ్ళ ఏదైనా బాక్స్ ఆఫీస్ హిట్ వస్తే దానికన్నా పెద్ద హిట్ తీయాలి మనం అనే దాంట్లోనే ఉండేది ఎప్పుడు. బట్ ఆ ప్రయాణంలో చాలా దెబ్బలు తిన్నారు కదా. పద్మాలయ స్థాపించిన తొలి సినిమానే ఫ్లాప్. అంటే ఫ్లాప్ మీన్స్ పెట్టిన పోయింది, డబ్బులు పోయింది. మోసగాళ్ళు తీసే సమయానికి మీ దగ్గర రూపాయి లేదు. భయపడలేదా? భయపడలేదు. అదే కదా ధైర్యం. కృష్ణ గారి పేరుకి ధైర్యం ముందు ఉంటుంది అనేది ఎందుకు ఉంటుంది ఇప్పటికి. సాహసం ఆయన ఊపిరి. ఎలా తీస్తారు సార్? అంటే చేతిలో నిజంగా నాకు తెలిసినంత ప్రకారం చేతిలో రూపాయి డబ్బులు లేవు, బట్ ఎక్కడ సినిమా ప్రొడక్షన్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎలా జరిగింది ఆ షూటింగ్? ఎలా జరిగింది మోసగాళ్ళకు మోసగాళ్ళు? ఏదో మొండి ధైర్యంతో చేసాము. ఆ రోజుల్లో మామూలుగా తెలుగు సినిమాలకు వచ్చేట్టే అడ్వాన్స్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవుట్ రైట్ లేవు. కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ పెట్టాలి. లక్కీగా ధైర్యంతో మొదలెట్టినాక ఎవడో కర్ణాటకకి మంచి ప్రైస్ ఇచ్చి తీసుకున్నాడు. మళ్ళీ ఇంకో వారం రోజులు షూటింగ్ జరుగుతూ ఉంటే వాడే డబ్బింగ్ తీసుకున్నాడు. నాజమ్ అని బెంగళూరు అతను, తమిళ డబ్బింగ్. తర్వాత ఫినిషింగ్ డేస్లో కొంచెం అవసరపడుతుంటే హిందీ డబ్బింగ్ కొన్నాడు ఎవడు. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ అయినాయి. మొత్తం ఎన్ని భాషల్లో డబ్బింగ్ సార్? 12 భాషల్లో 12 భాషల్లో. ఈరోజు మేము పిల్లలు అందరం, అంటే మీ ముందు కూర్చుంటే పిల్లలమే, మేమందరం ప్యాన్ ఇండియా అని చెప్పి ఇప్పుడు వచ్చే సినిమాలు అనుకుంటున్నాం. కానీ నాకు తెలిసి మొట్టమొదటి ఇండియన్ ప్యాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు కదా మోసగాళ్ళకు మోసగాడు. అవును, చాలా భాషలోకి వెళ్ళింది. ఇంగ్లీషు, రష్యన్కి వెళ్ళింది, చైనా వెళ్ళింది, ఫారిన్ భాష. ఇండియాలో ఉన్నాయి చాలా భాషల్లోకి వెళ్ళింది సార్. హిందీ ఒకటి, బెంగాలీ ఒకటి, తమిళ్, అట్లా ఫారిన్ భాషల్లో కూడా వెళ్ళింది. మోసగాళ్ళకు మోసగాడు తరువాత ఇండస్ట్రీలో మిగతా హీరోలు కృష్ణని ఇలాగే వదిలేస్తే ఇక్కడ ఎవరిని ఉండనివ్వడు, అందరికంటే పైకి వెళ్ళి కూర్చుంటాడు, కృష్ణ రేంజ్ వేరు అని కృష్ణ గురించి తొలిసారి నేను భయవన్ను సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశారంటారు. నిజమేనా? అట్లా అని కాదు, కానీ మీకు మంచి సినిమాలు చేయటం మొదలెట్టారు. బయట అలజడి అయితే మొదలైంది కదా. బయట ప్రొడ్యూసర్లు అలజడి మొదలైంది. బయట ప్రొడ్యూసర్లు కూడా మొదలైనవి సినిమాలు తీయటం, కలర్ సినిమాలు తీయటం. అంతవరకు బ్లాక్ అండ్ వైట్లే తీసేవాళ్ళు. కలర్ తీయాలంటే అప్పుడు పెద్ద సినిమాలు తప్ప మామూలు చిన్న సినిమాలు చేసేవాళ్ళు కాదు. తర్వాత ఒక్కొక్కళ్ళు కలరు కొంచెం పెద్ద సినిమాలు చేయటం. మా తర్వాత సీతారామరాజు తోటి ఇక ఆ పెద్ద బ్రాకెట్లోకి వెళ్ళిపోయారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.